వెల్కమ్ బ్యాక్. మీరు హైదరాబాద్ లో పీజీ హాస్టల్స్ లో ఉంటున్నారా? ఉదయాన్నే వేడివేడి ఇడ్లీ, క్రిప్సీ దోశ, తర్వాత ఓ కప్ అల్లం టీ పడితే గానీ మీకు రోజు మొదలవ్వదా? బహుశా రేపటి నుంచి మీ ప్లేట్లో ఇడ్లీ కనిపించకపోవచ్చు, మీ గొంతులో టీ పడకపోవచ్చు. అవును, భాగ్యనగరం ఇప్పుడు ఒక సైలెంట్ ఆహార సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంది. మీ కంచంలో పడే కూర దగ్గర నుంచి పొద్దున్నే మీరు తినే టిఫిన్ వరకు అంతా మారిపోబోతుంది. దీని వెనక ఉన్న కారణం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ఒకప్పుడు వంటగదికి ప్రాణం, ఇప్పుడు హాస్టల్ నిర్వాహకుల పాలిట శాపం. నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరత ఇప్పుడు పెను భూతంగా మారబోతుంది. మొన్నటి వరకు కేవలం హోటల్స్ ను మాత్రమే వణికించిన ఈ గ్యాస్ కొరత ఇప్పుడు ఏకంగా ఐటీ కారిడార్స్ లోని పీజీ హాస్టల్స్ వంటగదుల్లోకి చొరబడింది. హాస్టల్స్ అసోసియేషన్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేసింది. మెనీలో భారీ కొరతలు విధించింది. ఎక్కువ గ్యాస్, నూనె అవసరమయ్యే దోశ, పూరి, ఇడ్లీ లాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ను పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఉదయం, సాయంత్రం మీ బాడీని రీఛార్జ్ చేసే టీ, కాఫీలకు కూడా బ్రేక్ పడింది. అసలు ఈ ఇంపాక్ట్ ఎంతలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ మహానగరంలో మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేట, కుక్కట్పల్లి లాంటి ప్రాంతాల్లో సుమారు 5,000కు పైగా పీజీ హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లో ఉంటున్న ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల సంఖ్య అక్షరాల 5 లక్షల పైమాటే. సాధారణంగా ఒక్కొక్క పెద్ద హాస్టల్స్ కు నెలకు కనీసం 15 నుంచి 20 కమర్షియల్ సిలిండర్స్ అవసరం పడుతుంది. కానీ ఇప్పుడు సప్లై సగానికి సగం పడిపోయింది. దానితో చేసేది లేక ఓనర్లు కేవలం అన్నం, చాలా బేసిక్ వంటకాలను మాత్రమే అందించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. అదనంగా ఉండే సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్స్ కూడా పీకి పడేశారు. ఇప్పుడు లక్షలాది మంది టిక్కెలు స్టూడెంట్స్ ముందున్న అతిపెద్ద ప్రశ్న, రేపు ఉదయం డ్యూటీకి అలాగే కాలేజ్కి వెళ్లే ముందు ఏం తినాలి అని. బయట హాస్టల్స్ లో తిందామంటే అక్కడ కూడా గ్యాస్ దెబ్బకు సగం ఐటమ్స్ బోర్డులు తిప్పేశారు. కేవలం కార్పొరేట్ కంపెనీస్ లో మాత్రమే కాదు, ఇప్పుడు పీజీ హాస్టల్స్ లో కూడా కాస్ట్ కటింగ్ మొదలైపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎక్స్ట్రా కూరలు లేవు, స్పెషల్ డిషెస్ అసలే లేవు. దొరికిన బేసిక్ భోజనంతో కడుపు నింపుకోవాల్సింది మినీ ఎమర్జెన్సీ పరిస్థితి నగరంలో దాపురించింది. మరి ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? పీజీ వాసుల కడుపు మంట ఎప్పుడు చల్లారుతుంది? పరిస్థితి సాధారణ స్థితికి వస్తే గాని మెనూలు మారవా? ఓనర్లు తేల్చి చెప్తున్నారు. మరి సప్లై ఎప్పుడు గాడిలో పడుతుంది? అధికారుల దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం ఇంకెన్నాళ్ళు కష్టాలకు దారితీస్తుందో వేచి చూడాలి.